आप देख रहे हैं इंडिया 29 स्टेट्स न्यूज, बढ़ते हैं न्यूज की तरफ। తేదీ 22/7/2024 రోజు మాకు రాత్రి అందాజా 11 గంటల సమయంలో నాగరాజు అనే ఒక వ్యక్తి మాకు అప్రోచ్ అవ్వడం జరిగింది. తను సైబర్ నేరానికి గురైన ఫిర్యాదు చేయడంతో 1930కి కాల్ చేసి తన ఫిర్యాదుని ఆన్లైన్లో నమోదు చేయించడం ద్వారా మేము కొంత ఆయనకు రిలీఫ్ ఇవ్వలేము. ముఖ్యంగా ఆయన వాట్సాప్లో వచ్చిన ఒక మెసేజ్ ద్వారా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్కి ఇంట్రెస్టెడ్ ఉండి ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకొని యాప్లో ఇన్వెస్ట్మెంట్ దాదాపుగా 99,78,256 రూపాయల ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ద్వారా మోసానికి గురై అయినానని చెప్పి రియలైజ్ అయ్యి మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. 1930కి కాల్ చేయడం ద్వారా దాదాపుగా 24 లక్షల రూపాయల వివిధ ఫ్రాడ్స్టార్ అకౌంట్లలో మనం ఫ్రీజ్ చేయించడం జరిగింది. ముఖ్యంగా ఈ సైబర్ క్రైమ్ బాధితులకు మేము చెప్పేది ఏమనగా, మా సూచన వాళ్ళు సైబర్ క్రైమ్ నేరానికి గురైనా అని వాళ్ళకి తెలియగానే ఇమీడియట్గా 1930 కాల్ చేసి అకౌంట్ డీటెయిల్స్, ఫ్రాడ్స్టార్ డీటెయిల్స్, లింక్స్ ఏమైనా ఉంటే వాటన్నిటి సమాచారాన్ని సైబర్ పోర్టల్లో అప్లోడ్ చేయడం ద్వారా మీకు ఇమీడియట్గా ఆ సైబర్ పోర్టల్ ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా ఉన్న ఫ్రాడ్స్టార్ అకౌంట్లను ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. ఆ అకౌంట్లలో ఉన్న డబ్బులు కూడా ఫ్రీజ్ అయ్యి వాటిని రిలీజ్ చేయించడం జరుగుతుంది. కాబట్టి 1930 సర్వీస్ని యూజ్ చేసుకోవాల్సిందిగా అందరినీ కోరుచున్నాం. India 29 States News. Please support my channel, like, share and subscribe my channel.